లుక్ అనమాట మెయిన్గా. ఆ లుక్లో ఒక సైకోటిక్ కైండ్ ఆఫ్ స్మైల్ ఇస్తారు ఆయన. నేను ఆ స్మైల్కే పడిపోయాను అనమాట. అంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న మూవీస్ నచ్చుతాయి అంటే డెఫినెట్లీ ఈ మూవీ థియేటర్లో మిస్ కాకండి. ఇది ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి బెస్ట్. యోగేష్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బేచ్కే టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం బ్రహ్మయుగం మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. కాస్ట్ చూసుకున్నట్లయితే మమ్ముట్టి గారు, అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్ అండ్ అమల్దా యాక్ట్ చేశారు. వీళ్ళే యాక్ట్ చేశారు. ఇంతకు మించి ఒకే ఒక క్యారెక్టర్ ఎక్స్ట్రా ఉంటుంది, అది కూడా జస్ట్ ఫస్ట్ సీన్లో వచ్చి వెళ్ళిపోతుంది. అండ్ ఈ మూవీ డైరెక్టెడ్ బై రాహుల్ సదాశివం. ఇది ఒక డార్క్ అండ్ ఫ్యాంటసీ హారర్ థ్రిల్లర్ ఆ టైప్ ఆఫ్ మూవీ. ఇది ఒక మలయాళం మూవీ. కరెంట్లీ మనకి తెలుగులోని డబ్డ్ వర్షన్ థియేటర్స్ రిలీజ్ అయింది. మూవీలో ప్లాట్ చూసుకున్నట్లయితే ఒక పెద్ద ఫారెస్ట్ ఉంటుందన్నమాట. ఆ ఫారెస్ట్ లోపల నుంచి ఒక ఏరియాకి వెళ్ళాలి ఒక ఇద్దరు. అలా వెళ్ళే టైంలో ఏమవుతుంది, ఒక అతను చనిపోతారు అక్కడే మధ్యలో. అండ్ ఇతనికి కూడా ఫుడ్ ఉండదు అనమాట. ఒక 3-4 days ఫుడ్ ఏమి ఉండదు. అండ్ ఈ ఫారెస్ట్ అనే ఏరియాస్లో ఏంటంటే ఎక్కువ వర్షం అవన్నీ పడినప్పుడు ఏమవుతుంది, ఈ జలపాతాలు అవన్నీ ఎక్కువైపోయి మనం రివర్స్ అన్నవి దాటలేము కదా. సో అలాంటి పొజిషన్లోని ఒక ఫారెస్ట్ ఏరియాలో స్ట్రక్ అయిపోతాడనమాట. సో ఈ స్ట్రక్ అయిపోయిన అతను అలా వెతుకుతూ ఉండగా ఒక పాడుపడిపోయిన బిల్డింగ్ లాంటిది కనిపిస్తుంది. సో ఆ లోపలికి వెళ్తాడు. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైంది అన్నదే మిగతా స్టోరీ. మలయాళం మూవీ. ఇది కూడా ఒక ఎక్స్పెరిమెంటల్ టైప్ ఆఫ్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీ మొత్తం కూడా బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. ఎక్కడా కూడా ఇంత కలర్ అన్నది కూడా కనిపించదు. మూవీ మొత్తం కూడా బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. అండ్ మెయిన్గా ఫారెస్ట్లో ఏదైతే సెట్ ఉంటుందో ఆ సెట్ అంతా కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. ఆబ్వియస్లీ ఆ కలర్ టోన్ వల్ల ఆ సెట్ కూడా ఇంకా అందంగా ఉంది. అంటే చాలా న్యాచురల్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎక్కడ చూసినా సరే ముగ్గురే ఉంటారనమాట. మొత్తం మూవీ కూడా 3 క్యారెక్టర్సే ఉంటాయి. అందులో ఒక క్యారెక్టర్ వచ్చి వెళ్తుంది, 4th క్యారెక్టర్. అండ్ ఇంకొక క్యారెక్టర్ చెప్పాను కదా, ఒక ఫ్రెండ్ చనిపోతారు స్టార్టింగ్లో. సో ఈ టోటల్ 5 క్యారెక్టర్స్తోనే ఈ మూవీ మొత్తం కూడా ట్రావెల్ అవుతుంది. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో ఏం బాగుంది అంటే, ఫస్ట్ హాఫ్లో ఏంటంటే మనకి ఇతను ఎవరు అండ్ ఇతను లోపలికి వెళ్ళిన తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ అవుతాడో, అండ్ మమ్ముట్టి ఎవరు, అసలు ఆ కోట అక్కడెందుకు ఉంది, ఐ మీన్ ఆ హౌస్ అక్కడెందుకు ఉంది అన్నట్టు ఫస్ట్ హాఫ్ అంతా గడిచిపోతుంది. సెకండ్ హాఫ్లోని తను ఎలా బయటకు వచ్చాడు, అసలు బయటకు రావడానికి ఏమేమి చేయాల్సి వచ్చింది, అసలు ఎందుకు బయటకి రాలేకపోతున్నాడు, అండ్ మమ్ముట్టితో పాటు ఉన్న ఇంకొక అతను ఎవరు, ఇలాంటి అన్ని ఆన్సర్స్ కూడా మనకి సెకండ్ హాఫ్లో దొరుకుతాయి. సో ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా అంటే ఓవరాల్గా మూవీ మొత్తం కూడా ఎంగేజింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ డార్క్ టోన్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అందరూ మనకి త్రూ అవుట్ మూవీ ఉంటాయి కాబట్టి సో మూవీ మొత్తం కూడా ఎంగేజింగ్గా అనిపిస్తుంది. మూవీలో పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకోవాలి, డెఫినెట్లీ మాట్లాడుకోవాలి. ఎందుకంటే మమ్ముట్టి గారు ఉన్నారు అండ్ యాక్టింగ్ అయితే అసలు చింపేస్తుంది అనమాట. ఆయన నుంచున్నా కూడా అది యాక్టింగ్ లాగా అనిపిస్తుంది, నవ్విన యాక్టింగ్ లాగా అనిపిస్తుంది. అండ్ ఒక సైకోలాగా నవ్వుతూ ఉంటారు అనమాట మధ్యలోని. అండ్ ఒక దగ్గర పళ్ళుకి గారపట్టు ఉంటాయి కదా, అది కూడా ఎంత నీట్గా చూపించారంటే, అంటే ఆ క్యారెక్టర్ ఆ ఏజ్కి తగ్గట్టు ఎలా క్రియేట్ చేయాలి అన్నది చాలా పర్ఫెక్ట్గా చేశారు. ఎక్కడా కూడా మనకి కొంచెం అటు ఇటుగా అనిపించదు. త్రూ అవుట్ మూవీ కూడా పర్ఫెక్ట్గా ఆయన క్యారెక్టరైజేషన్ అన్నది చూపిస్తారు. అలానే అందులోనే మమ్ముట్టి గారిది ఇంకొక ఐ మీన్ ఒక యంగ్ ఏజ్లో ఉండేటప్పుడు ఎలా ఉండేవారు అని చెప్పి ఒక చిన్న సీన్ వస్తుంది అనమాట. మేబీ 2-3 minutes సీన్ వస్తుంది. అండ్ అక్కడ కూడా సేమ్ కంప్లీట్ గెటప్ చేంజ్. ఒకవేళ ఇదే మనిషి యంగ్ ఏజ్లో ఉంటే ఎలా ఉంటారో అన్నది చెప్పి చూపిస్తారు. అండ్ అదే విధంగా ఆయన యాక్టింగ్ కూడా, మమ్ముట్టి గారి యాక్టింగ్ కానీ అండ్ కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా ఫ్లాలెస్గా ఉంటుంది ఈ మూవీలో. నాకైతే డెఫినెట్లీ మమ్ముట్టి గారి యాక్టింగ్ గురించే ఈ మూవీ చూడొచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. ఆయన ఇదే మూవీ కాదు, ప్రీవియస్గా నన్పగల్ నేరత్తు మైకం మూవీ కానీ అండ్ రీసెంట్గా ఒక కన్ను స్క్వాడ్ అని చెప్పి పోలీస్ మూవీ వచ్చింది, అదొకటి రోజ్ క్యాచ్ అని చెప్పి ఒక మూవీ. ప్రతి మూవీలో కూడా ఆయన చేసే యాక్టింగ్ మాత్రం అద్దరిపోతుంది అనమాట. ఒక్కొక్క సీన్లోని ఆయన జీవించడం అంటారు కదా, సో అలాగా ఆ క్యారెక్టర్లో బ్రతికుంటారనమాట ఆయన. సో డెఫినెట్లీ ఆయన పర్ఫార్మెన్స్ అదిరిపోయింది ఈ మూవీ.
మూవీలో. అలానే ఇంకా ఇందులో 2 క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట, అశోక్ అండ్ ఇంకొక అతను. వాళ్ళిద్దరు కూడా చాలా చాలా బాగా చేశారు. ఎందుకంటే మూవీ మొత్తం ఈ ముగ్గురే ఉంటారు. దానివల్ల ఏంటంటే స్పేస్ అన్నది ఎక్కువ ఉంటుంది, ప్రతి ఒక్కరి స్క్రీన్ స్పేస్ అన్నది ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు. ఇందులో కూడా ఆ న్యాచురల్గా ఉండడం కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ, ఒక దగ్గర ఏమో కోపంగా ఉండడం, ఇంకో దగ్గర భయంగా ఉండడం, అండ్ ఒక దగ్గర ఏమో అలా నవ్వుతూ ఉండడం. ఆ నవ్వు అన్నదేం ఉండదు వీళ్ళిద్దరికినా, బట్ ఆ టైప్ ఆఫ్ భయంగా బ్రతకడం అంటారు కదా, సో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ వీళ్ళిద్దరు కూడా చాలా చాలా బాగా చేశారు. ఈ మూవీని డైరెక్ట్ చేసింది రాహుల్ సదాశివం. ఈయన ప్రీవియస్గా భూతకాలం అని చెప్పి ఒక మూవీ తీశారు. ఆ మూవీ కూడా బాగుంటుంది, బట్ అది ఆన్లైన్లోనే నేను కూడా చూశాను, C5 దానిలో ఉంటుంది. అండ్ అది ఏంటంటే నాకు స్టోరీ అంతగా కనెక్షన్ అనిపించలేదు. అది కూడా కొంచెం హారర్ ఎలిమెంట్స్ లానే ఉంటుంది, కాకపోతే ప్లెయిన్గా వెళ్ళిన ఫీలింగ్ నాకు వచ్చింది ఆ మూవీ చూసినప్పుడు. బట్ ఈ మూవీ ఏంటంటే ఇంత పెద్ద కాస్ట్తో ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ, అంటే మమ్ముట్టి గారి లాంటి వాళ్ళతోని ఒక ఎక్స్పెరిమెంటల్ టైప్ ఆఫ్ మూవీ చేయడం అన్నది రియల్లీ గ్రేట్. అండ్ దానికి తగ్గట్టు ప్రతిదీ కూడా డిజైన్ చేసుకోవడం అన్నది కూడా చాలా గ్రేట్ అని అనిపించింది. ఇంత స్లో పేస్డ్ అండ్ హారర్ కైండ్ ఆఫ్ మూవీ ఇంత బాగా డైరెక్ట్ చేయొచ్చు అని చెప్పి మనకి ఈ మూవీ చూసాక అర్థమవుతుంది. అండ్ మెయిన్గా ఆ బ్లాక్ అండ్ వైట్ థీమ్లో ఏదైతే తీసుకెళ్ళాలి స్టోరీ అని అనుకున్నారో అది కూడా చాలా బాగుందని చెప్పాలి. సో డెఫినెట్లీ నాకైతే డైరెక్షన్ నచ్చింది. డైరెక్షన్తో పాటు మ్యూజిక్ అయితే మాత్రం సీరియస్లీ అమేజింగ్ అనాలి. ఎందుకంటే నేను ఓపెన్హైమర్ మూవీ చూస్తున్నప్పుడు ఏంటంటే మనకి సీట్ దగ్గర కూర్చున్నప్పుడే స్లోగా స్టార్ట్ అయ్యి ఆ టెంపో పీక్స్లోకి వెళ్ళే మ్యూజిక్ వస్తుంది కదా, ఓపెన్హైమర్లో చాలా ప్లేసెస్లో అలా ఉంటుంది. ఈ మూవీలో ఏంటంటే ఆ మ్యూజిక్కే హైలైట్ అనమాట. త్రూ అవుట్ ద మూవీ మనకి ఆ సస్పెన్స్ అన్నది హోల్డ్ చేసేది మ్యూజిక్ మాత్రమే. సో డెఫినెట్లీ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అలానే సినిమాటోగ్రఫీ అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ ఎక్స్పెరిమెంటల్ టైప్ ఆఫ్ మూవీ, ఆ బ్లాక్ అండ్ వైట్ కాన్సెప్ట్లో చూపించడం కానీ, ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్స్ చూపించడం కానీ, ఆ ఏదైతే ఫారెస్ట్ అని చెప్తారు కదా ఆ ఫారెస్ట్ అన్నది చూపించడం, ఇలాగ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా చేశారు. సో నాకైతే టెక్నికల్లీ చాలా పర్ఫెక్ట్ అండ్ స్ట్రాంగ్ మూవీ లాగా అనిపించింది. మూవీలో నెగిటివ్ అంటే డెఫినెట్లీ నేను ఓపెన్ క్లైమాక్స్ అనమాట, అంటే మనకి ఏది ఒక పర్ఫెక్ట్గా ఎండ్ అని చూపించకుండా అది ఓపెన్గా వదిలేశారు. దానివల్ల ఏంటంటే చాలా క్వశ్చన్స్ అన్నవి వచ్చాయి నాకైతే. సో దానివల్ల నాకు ఆ క్లైమాక్స్ పోర్షన్ అన్నది నాకు నచ్చలేదు. అండ్ అదర్ థింగ్ ఏంటంటే మూవీ మొత్తం వెయిట్ చేస్తున్నాం కదా ఒక కన్క్లూషన్, ఆ కన్క్లూషన్ దొరకలేదు అనమాట. దానివల్ల ఏంటంటే మూవీ ఒక కంప్లీట్ మూవీ లాగా నాకు అనిపించలేదు. దానివల్ల కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అండ్ ఇల్లాజికల్ సెకండ్ హాఫ్లోకి వెళ్ళిన తర్వాత ఒక 2-3 ఇల్లాజికల్ సీన్స్ ఉంటాయి అన్నమాట. అసలు ఎందుకు అవుతున్నాయి, ఏమవుతుంది, అసలు రియల్లీ ఐ మీన్ మమ్ముట్టి ఎవరైతే ఉన్నారో ఆయనకు అర్థమవుతుంది ఏమైనా చేస్తే మిగతా వాళ్ళిద్దరూనా, బట్ లాస్ట్లో ఎంత ఇల్లాజికల్ అయిపోతుందంటే ఆయనకు అర్థం కూడా కాదు. అండ్ ఇలాగ చాలా చాలా థింగ్స్ ఉన్నాయన్నమాట. సో నాకు సెకండ్ హాఫ్లో ఈ పర్టికులర్గా ఈ ఇల్లాజికల్ థింగ్స్ కానీ అండ్ ఓపెన్ ఎండింగ్ కానీ నచ్చలేదు. మూవీ నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే నచ్చింది. నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించింది, బట్ సెకండ్ హాఫ్ చాలా కన్ఫ్యూజన్స్ అవన్నీ ఉన్నప్పటికీ కూడా మూవీ ఒక ఆర్ట్ ఫామ్లో చూడాలనుకునే వాళ్ళకి డెఫినెట్లీ ఈ మూవీ నచ్చుతుంది. 2 hours 15 minutes రన్ టైం ఉన్న ఈ మూవీలో మమ్ముట్టి వచ్చే ఆ 30-40 minutes ఉంటారేమో ఆయన ఆన్ ద స్క్రీన్. చాలా బాగుంది అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. అసలు ఫస్ట్ స్టార్టింగ్ సీన్ దగ్గర నుంచి మమ్ముట్టిని చూడడానికి నేను మూవీకి వెళ్ళాను. నేను అంతగా ఇంప్రెస్ అయ్యాను. ట్రైలర్, టీజర్, ఆ లుక్ అనమాట. మెయిన్గా ఆ లుక్లో ఒక సైకోటిక్ కైండ్ ఆఫ్ స్మైల్ ఇస్తారు ఆయన. నేను ఆ స్మైల్కే పడిపోయాను అనమాట. సో దానికోసమే వెళ్ళాను మూవీకి. నాకైతే నచ్చింది. ఇలాగ డిఫరెంట్గా ఒక ఎక్స్పెరిమెంటల్ టైప్ ఆఫ్ మూవీస్ నచ్చుతాయి, ఆర్ట్ బేస్ ఒకటే నచ్చుతాయి. అంటే మనం మూవీ చూస్తున్నంతసేపు ఎక్కడ ఏది ఆర్టిఫిషియల్గా కనిపించదు అనమాట. ఆ సరౌండింగ్స్ కానీ, ఫారెస్ట్ అంటారు, అది నిజంగా ఫారెస్ట్ లాగే అనిపిస్తుంది. నైట్ టైం లైటింగ్ అన్నది అసలు ఎక్కడ ఉండదు. ఆ కాగడాలు వెలిగిస్తారు కదా, ఆ కాగడాల లైటింగ్ మాత్రమే ఉంటుంది. ఆ ఇల్లు కూడా ఏదో బూత్ బంగ్లాస్ అంటారు కదా పూర్వకాలంలోని, సో ఆ టైప్ ఆఫ్ బూత్ బంగ్లాస్ లానే ఉంటుంది
హౌస్ మొత్తం కూడా అలానే ఉంటుంది. ఎక్కడ చూసినా చెదిరిపోయిన ఆకులు, ఇది అది ప్రతిదీ అలాగే ఉంటుంది. సో డెఫినెట్లీ ఇది ఒక మస్ట్ వాచ్ మూవీ అనిపించింది నాకైతే. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇది తెలుగు డబ్లో ఇప్పుడు మనకి కరెంట్లీ థియేటర్స్లో అవైలబుల్గా ఉంది. ష్యూర్లీ మలయాళం సినిమాస్ అన్నవి చాలా, మలయాళం సినిమా ఈ కాలంలో వస్తున్న మూవీస్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటున్నాయి అన్నమాట. మెయిన్గా నాకు లాస్ట్ ఇయర్ 2018 కానీ జై 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 హే కానీ నన్పగల్ నేరత్తు మైకం, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మూవీస్లో కూడా చాలా మూవీస్ అంటే ఆర్టిస్టిక్ మూవీస్ అన్నవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. అండ్ మెయిన్గా వాళ్ళ ఆర్ట్ ఫామ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది డెఫినెట్లీ అందరూ నేర్చుకోవాలి. ఎలాగ తక్కువ బడ్జెట్లో ఇంత పర్ఫెక్ట్ సౌండ్ డిజైనింగ్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, వితౌట్ గ్రాఫిక్స్ ఆ మూవీ తీసే విధానం కానీ, అసలు ఇయర్లోనే బ్రహ్మయుగం ఒకవైపు, మలైకోట వాలిబన్ ఇంకోవైపు, మళ్ళీ ప్రేమలు అని ఒక మూవీ రీసెంట్గా అదొకటి హిట్ అయ్యింది. అండ్ మంచుమల్ బాయ్స్ అని చెప్పి ఇప్పుడు ఒక మూవీ రిలీజ్ అయింది. దాని రివ్యూ నేను రేపు పెడతాను. సో అది కూడా ఆల్మోస్ట్ హై రేంజ్లో ఉన్న మూవీ అని అంటున్నారు అసలు ఎలా తీసేదని. సో ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నిటి వల్లే అసలు మలయాళం సినిమా అన్నది రియల్లీ హోప్ ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ మిస్ కాకండి. మీకు మంచి ఆర్ట్ ఫామ్ అలాంటివి నచ్చుతాయి అంటే, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న మూవీస్ నచ్చుతాయి అంటే డెఫినెట్లీ ఈ మూవీ థియేటర్లో మిస్ కాకండి. ఇది ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి బెస్ట్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ యోగేశ్వరి సైనింగ్ ఆఫ్ టు బేస్కే టు బి హానెస్ట్.